ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం కూర ఎక్కువగా తింటే ఎందుకు సన్నగా అవుతారు, ఎందుకు బరువు తగ్గుతారు తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని చూసినా నున్నగా బొద్దుగానే కనపడుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో అందరూ ఎక్కువగా లావుగానే అవుతున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 3 మంది ఉండవలసిన దానికంటే 5 కేజీలు 10 కేజీలు ఎక్కువ ఉన్నవారట. 10-15 కేజీల కంటే ఎక్కువ ఉన్నవారు 200 కోట్ల మంది ప్రపంచ జనాభాలో, అంటే ఊబకాయలు. మరి ప్రతి మనిషికి ఈ రోజుల్లో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారబోతూ ఉన్నది. లేని వారు కూడా అధిక బరువు వచ్చే విషయంలో మరి వాళ్ళ అలవాట్లు ఉంటున్నాయి కాబట్టి మరి ఎదుగుదల వయసులోనే లావుగా అయిపోయి చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నట్టు అవుతుంది. మరి ఇలాంటి అధిక బరువు ఉన్నవారు తగ్గాలన్నా, లేనివారు భవిష్యత్తులో పెరగకుండా స్లిమ్గా సన్నగా ఉండాలనుకున్నా మరి కూరలు ఎక్కువగా తింటే వాళ్ళు ఎందుకు సన్నపడతారో, ఎందుకు బరువు పెరగకుండా ఉంటారో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటిలో కూరగాయల్లో తక్కువ శక్తి ఉంటుంది. మనకి కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, గింజధాన్యాలు, మాంసాహారాలు, ఇన్ని రకాల ఆహార జాతులు ఉన్నాయి మనం తింటున్నవి. ఈ 6లోకెల్లా అన్నిటికంటే తక్కువ శక్తిని కలిగించే పదార్థాలు ఏవి అంటే కూరగాయలు. ఇవి ఎంతెంత ఎక్కువగా మనం తింటే అంత బరువు పెరిగే అవకాశం అంత తక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువగా తింటే అంత బరువు తగ్గుతాం. ఎందుకు అంటే మరి కూరల్లో తక్కువ శక్తి కదా, మీరిచ్చే కూరల ద్వారా శరీరానికి ఎక్కువ శక్తి రాదు. అందుకని కడుపు నిండా మీరు తిన్నప్పటికీ మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు. ప్రతి మనిషికి భోజనం దగ్గర కూర్చున్నామంటే కడుపు నింపాలని కోరుకుంటుంది. కానీ మనం బరువు తగ్గాలనుకున్న వారు కూరలతో కడుపు నింపాలి. బరువు పెరగాలి, పని ఎక్కువ చేసుకోవాలనుకున్న వారు అన్నంతో నింపాలి. ఈ అవగాహన మనకు ఉండాలన్నమాట. మరి కూరల్లో ఎంత తక్కువ శక్తి ఉంటుంది, అన్నంలో ఎంత ఎక్కువ శక్తి ఉంటుంది, ఈ డిఫరెన్స్ నేను ఒకసారి చెప్తాను. 100 గ్రాముల కూరగాయ ముక్కలు తీసుకుంటే ముఖ్యంగా పొట్ల, సొర, బీర, దోస, బూడిద గుమ్మడి, టమోటా ఇలాంటి కూరగాయలను ఒక 100 గ్రాములు తీసుకుంటే 18-20 క్యాలరీల శక్తి ఉంటుంది 100 గ్రాముల ముక్కల్లో. అంటే సుమారుగా ఒక 1/2 కేజీ కూరగాయ ముక్కలు తీసుకుంటే మీకు ఈ కూరగాయ ముక్కల ద్వారా 1/2 కేజీ అంటే ఎన్ని ముక్కలు? 1/2 కేజీ కూరగాయ ముక్కల్లో మీ శరీరానికి వచ్చే శక్తి 100 క్యాలరీలు. 100 క్యాలరీలు అంటే మీ ఇంట్లో ఇడ్లీ వేసుకుంటారు కదా, ఎంత తోపుడు బండ మీద కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక్క ఇడ్లీ తీసుకుంటే 100 శక్తి వస్తుంది. ఒక ఇడ్లీ ఈజ్ ఈక్వల్ 1/2 కేజీ కూరగాయ ముక్కలు ఇప్పుడు చెప్పినాయి. అంత కూర ఎక్కువగా మనం పెట్టుకుని తినే ప్రయత్నం చేసినప్పటికీ మీరు బరువు పెరిగే అవకాశం అసలు శరీరానికి ఏమాత్రం ఉండదన్నమాట. అదే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, దొండకాయలు, బెండకాయలు, వంకాయ, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, ఒక 25 క్యాలరీలు 30 క్యాలరీలు శక్తి ఉంటుందన్నమాట. అందుకని కూరగాయల్లో చాలా తక్కువ శక్తి ఉంటుంది. అందుకని ఎంత తిన్నప్పటికీ మీరు ఇటు ద్వారా బరువు పెరిగి ఏదో కొవ్వుగా పెరిగి ఇబ్బంది పడే అవకాశం అసలు ఉండదన్నమాట. ఇది మంచిది. అదే 100 గ్రాములు మీరు
అన్నము తీసుకుందాం, బియ్యం. ఎంత శక్తి ఉంటుందో తెలుసా? 100 గ్రాముల బియ్యం తీసుకుంటే మీకు 350 శక్తి వస్తుంది. అందుకని కూరల్లో అయితే 20-25 శక్తి కూరగాయల్లో, బియ్యములో అయితే 350 శక్తి. మరి మనకి పని లేదు, చెమట పట్టదు, రెక్కలు కదిలే కష్టం ఎవరో చేయటం లేదు. మనం చేసే కష్టం అంతా వేలు కదిలే కష్టం. 10 వేళ్ళు కదలక్కర్లా, 1 వేలు కదిలితే డబ్బులు వచ్చేస్తాయి మనకి. 4 మాటలు చెప్తే డబ్బులు వచ్చేస్తాయి. అందుకని ఇలాంటి సుకుమారులకి, కష్టం చేయని వారికి భోజనములో కడుపు నింపాలి అనుకుని ఇంత అన్నం పెట్టుకున్నారనుకోండి, మరి 100 గ్రాములంటే 350, సుమారుగా మనం 150 గ్రాముల బియ్యం అన్నం వండుకు తినేస్తాం. అందుకని 500-600 శక్తి అన్నము తింటే మీకు వచ్చేస్తుంది. కానీ మీరు కూర తింటే ఎంత కూర తింటారు? మామూలుగా మీరు ఎవరైనా కూరలు తినాలంటే చేయి చూపించండి, ఎంత కూర పెట్టుకుంటారు? ఎంత అని ఒక చేయి చూపిస్తారు. అన్నం ఎంత పెట్టుకుంటారు? చేయి చూపించండి. ఎంత అని 2 చేతులు చూపిస్తారు. అందుకని నున్నగా అయ్యాం. ఇప్పుడు సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి? కూర అంటే ఇంత చూపించండి, అన్నం అంటే ఇంత చూపించండి, శుభ్రంగా తగ్గిపోతారు. అంటే పని చేసేవారు ఇంత అన్నము తిని అంత అన్నం తినటం కోసం ఇంత కూర పెట్టుకోవడం తప్పు కాదు. పొలం వెళ్ళి బరువులు మోసేవారు. కానీ పని లేని ఉద్యోగస్తులు, నీడపట్టు ఉండేవారు, వ్యాపారస్తులు, బరువు పెరిగిన వారు సన్నగా అవ్వాలంటే కూర అంటే గిన్నెలో అంత పెట్టుకోవాలన్నమాట. ఎంత కూర ఎక్కువ తిన్నా మీ పొట్ట నిండుతుందే తప్ప మీరు బరువు మాత్రం పెరగరు. ఉన్న బరువు తగ్గుతుందన్నమాట. ఎందుకు తగ్గుతుంది? మీరు తిన్న కూరల ద్వారా మీకు ఎక్కువ శక్తి రాలేదు కాబట్టి మీ శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించి మీ శరీరం వాడుకుంటుందన్నమాట. అంటే మీరు కడుపు నిండా తిన్నట్టు అవుతుంది, బరువు తగ్గుతారు. అందుకని కూరల టెక్నిక్ భలే లాభాన్ని ఇస్తుంది. అందుకని మీరు కూరలు ఎక్కువగా తిన్నారు అనుకోండి, అట్లాగే ఆకుకూరలు ఎక్కువగా తిన్నారు అనుకోండి, చాలా లాభాలు. ఆకుకూరలు ఒక సుమారుగా 100 గ్రాములు తీసుకుంటే 30 క్యాలరీలు, 35 క్యాలరీలు ఇట్లా ఉంటాయి. అందుకని ఆకుకూరలు బాగా తినాలి, కూరలు బాగా ఎక్కువ వండుకు తినాలి. సుమారుగా 1/2 కేజీ కూర తక్కువ కాకుండా మీ ప్లేట్లో భోజనంలో పెట్టుకోవాలన్నమాట. మరి అంతంత కూరలు తినాలి అంటే మీరు వండుకునేటప్పుడు ఆయిల్ లేకుండా చప్పగా వండుకుంటేనే అంత కూర తినగలుగుతారు. 1 గ్రామ్ ఆయిల్ వేస్తే 9 క్యాలరీలు. 100 గ్రాముల ఆయిల్ పడింది అనుకోండి రోజులో, కుటుంబానికి కలిపి 900 క్యాలరీలు. చూడండి, 100 గ్రాముల కూరగాయ ముక్కలు తీసుకుంటే 20-25 క్యాలరీలు, 100 గ్రాముల బియ్యం తీసుకుంటే 350 క్యాలరీలు, 100 గ్రాముల నూనె తీసుకుంటే 900 క్యాలరీల శక్తి. ఎక్కడ 25-30, ఎక్కడ 900 అండి. అందుకని ఆయిల్స్ పోసారా జమ్మని పెరిగిపోతారు మీరు, బరువు జీవితంలో తగ్గర ఆయిల్ వాడితే. అందుకని ఆయిల్ మానండి. ఉప్పు వేసుకుంటే కూడా ఎక్కువ తినలేము, అందుకని ఉప్పుకి నీరు పట్టేస్తుంది ఒంట్లో. 1 గ్రాము ఉప్పుకి 80 గ్రాముల నీళ్లు పేరుకుపోతాయి, బరువు తగ్గరు. అందుకని ఉప్పు నూనె లేకపోతే కూరలు చప్పగా వండుకుంటే ఎక్కువ కూర తినగలుగుతారనమాట. అందుకని కూరలు ఎక్కువ తిన్నారా మీకు కొలెస్ట్రాల్ సమస్యలు, ట్రైగ్లిజరైడ్స్ అనే గుండె జబ్బులకు దారితీసే అస్సలు రావు. కూరలు ఎక్కువ తిన్నారా అసలు మీకు మలబద్ధకం ఉండదు, గ్యాస్ ట్రబుల్స్ ఉండవు, ప్రేగులు శుభ్రంగా ఖాళీ అయిపోతే ఎప్పుడు మూలశంక వ్యాధులు, మలంలో రక్తపట్టం ఇలాంటి సమస్యలు రావు. కూరలు ఎక్కువ తిన్నారా మీకు లైఫ్లో షుగర్ వ్యాధి రాదు. ఇక మీరు షుగర్ వ్యాధి రాకుండా ఇన్సూర్ చేసుకోవటం, అది 0 బడ్జెట్ షుగర్ వ్యాధికి బీమా పథకం అన్నమాట ఇది. కూర ఎక్కువ తినటం అంటే మీ ఇంట్లో 100 మంది షుగర్ ఉన్నా మీకు రాదు కూర ఎక్కువ తింటే. కూరలు ఎక్కువ తిన్నారా మీకు క్యాన్సర్స్ రావు అసలు, అంత రక్షణ అన్నమాట కూరలు ఎక్కువ తింటే. మరి కూరలు ఎక్కువ తిన్నారా అసలు బరువు సన్నగా ఉన్నవారు ఎవరు పెరగరు ఎప్పటికీ భవిష్యత్తులో, అసలు బొజ్జలు రావు. మరి ఎన్ని లాభాలో చూడండి కూరలు ఎక్కువ తింటే. అందుకని ప్రతిరోజు మనం భోజనంలోకి కూరలు ఎక్కువ పెట్టుకోవాలి. కడుపుని కూరతో నింపటం కోసం, కూర వెళ్ళటం కోసం మనం తినాలి.
అందుకని కూర ఎక్కువ తినాలంటే మీరు పుల్కాల్లో తినగలుగుతారు, అన్నంలో కూర ఎక్కువ తినలేరు. అందుకని మీరు పుల్కాలు పెట్టుకుని కూర ఎక్కువ తినడానికి ట్రై చేయండి. అన్నం ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక స్పూన్తో అన్నం పెట్టుకోండి, శుభ్రంగా తగ్గిపోతారు. అన్నంలో గరిటె తీసేసేయండి, అన్నంలో హస్తము తీసేయండి. మనం చేసే పనికి స్పూన్ చాలు. 100 ఏళ్ళకి సరిపడా అన్నం తినేసాం కాబట్టి మన రేషన్ అయిపోయింది. అందుకని ఇక నుంచి శేష జీవితం సన్నగా స్లిమ్గా ఉండాలంటే కూరలో హస్తం పెట్టండి, అన్నంలో స్పూన్ పెట్టండి, శుభ్రంగా సన్నగా అయిపోతారనమాట. మరి ఇట్లా మీరు ప్రయత్నిస్తారని, స్లిమ్గా సన్నగా అవుతారని, సన్నగా ఉన్నవారు భవిష్యత్తులో పెరగటానికి కూరల రహస్యాన్ని ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.